ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్తున్న క్రైమ్స్ మేము చేసేయమనడానికి మీ దగ్గర బలమైన సాక్ష్యాలు లేవు. మేమిచ్చిన కన్ఫెషన్స్ ప్రాణభయంతో ఇచ్చామని చెప్తాం. కోర్టు నుంచి నీ కళ్ళ ముందే నేను ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఏంటి? కావ్య చావు వెనుక ఉన్న నిజాన్ని బయట పెడతావా? కావ్య మీద పడిన నిందని చెరిపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా వినుజేడి, నేను ప్రాణాలతో ఉండగా అది జరగదు. ఎన్ని జనరేషన్స్ మారినా యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ కావ్యను ఒక క్రిమినల్ గానే గుర్తుపెట్టుకుంటారు. ఇది ఫిక్స్. జడి జడి వద్దు జడి, ప్లీజ్ జడి, ప్లీజ్ నా మాట విను. జేడి, ఇంకొక మాట కావ్య గారి గురించి అన్నా చూస్తూ ఊరుకోను. అంటాను, మళ్ళీ మళ్ళీ అదే అంటాను. ఏం చేస్తా? చంపేస్తాను. ఏంటి? చంపేస్తావా? 20 ఏళ్ల ముందు జరిగిన దానికోసం ఇప్పుడు నన్ను చంపేస్తావా? అసలు నీకు ఆ కావ్యకి ఏంటి సంబంధం? తల్లి బిడ్డల సంబంధం. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. తల్లి బిడ్డల సంబంధం. ఆ తల్లి మీద పడిన నింద చెరపాల్సిన బాధ్యత ఈ కూతురు మీదుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నిజం నిరూపించి నీ నిజ స్వరూపం బయట పెట్టి కావ్య గారి మీద పడిన నింద చెరిపేయడానికి నాకు ఆవిడికి సంబంధం కావాలన్నావు కదా. తల్లి బిడ్డ సంబంధం సరిపోతుందా? ఏంటి మినిస్టర్ గారు, అర్థం కాలేదా? డ్యూటీ కోసం, నిజాన్ని బ్రతికించడం కోసం ప్రాణత్యాగం చేసిన కావ్య గారిని జేడి తల్లితో సమానంగా చూస్తుంది. ఇప్పుడు చెప్పండి, తల్లి మీద నింద వేసి మరీ చంపేస్తే బిడ్డ ఊరుకుంటుందా? చూస్తూ ఉంటుందా? ఏమన్నారు సార్? కోర్టులో మేడం కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతారా? కోర్టు బయట కూడా కాలు పెట్టనివ్వరు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు తీసి చాలా పెద్ద తప్పు చేశావు. చావులో కూడా ప్రశాంతత ఇవ్వకుండా చేసి నిందలు వేసి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు.